ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చప్పట్లు కొడదాం, అందరం కలిసి చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో మీరు ఈ స్థలానికి వచ్చారు. అందుని బట్టి దేవునికి చాలా వందనాలు. ఆమేన్, హల్లెలూయా. చక్కగా కార్యక్రమం నడుస్తుంది. నిజంగా దేవుడు ఎంతో గొప్ప కృప అనుగ్రహించి ఆయన నామాన్ని బట్టి ఈరోజు ఒక చాలా పెద్ద హాస్పిటల్ వాళ్ళు వద్దండి, చనిపోతారు, తీసుకోండి అని చెప్పినప్పుడు అలాంటిది కూడా రండి, ఇక్కడ ప్రార్థన చేస్తాం, బాగవుతారు అని చెప్పడం జరుగుతూ ఉంది. పుల్లయ్య ఉన్నావా ఇక్కడ? పుల్లయ్య ఏడి? పుల్లయ్య పోయినాడా? ఓకే. తిన్నావా? 2 ఇడ్లీ తిన్నా. 2 ఇడ్లీ తిన్నావా? నిన్న ఒక ఇడ్లీ తిన్నా. మజ్జిగ అన్నం? నిన్న మజ్జిగ, పెరుగన్నం. మజ్జిగ పెరుగు ఒకటి కాదా? సర్లే, నీ భాషలు. ఇక్కడికి రాకపోతే ఏమైందో తెలుసా నీకు? చచ్చిపోయాని. ఇక్కడ వినండి, ఏ ఊరి మీది? మైలారం దగ్గర రుద్రవారం. పాపం అండి, హాస్పిటల్కి వెళ్ళాడంట. ఈయనకి ఆపరేషన్ చేసేసారు కదా ఇక్కడ? 2 వేసారయ్యా. 2 సార్లు చేశారా? 2 ఒకసారి 2 వేశారు. 2 స్టంట్లు వేశారంట. ఈయన చేసే పని ఏంటి? మేకలు సంవత్సరమే అయ్యింది వేసి. పాపము. కొడుకులు ఎంతమంది అయ్యా? ఒక ఆడపిల్ల, ఒక బాబు. పిల్లోడు 50 సంవత్సరాల లోపే. ఇంకా నెల అయితే 50 వస్తాయంట. ఇప్పుడు 50 ఆయనకి సంవత్సరాలు. మైలవారం నుంచి హాస్పిటల్ ఏమన్నారు? వాళ్ళ తమ్ముళ్ళకి ఇవ్వండి, వాళ్ళ అన్నయ్యకి, వాళ్ళ తమ్ముళ్ళకి ఇవ్వండి. హార్ట్ ప్రాబ్లం సార్. హార్ట్ ప్రాబ్లం అన్నారు. ఇక లాభం లేదు, గుండె బాగా పాడైపోయింది. గుండె పాడైపోయింది. మీరు ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ఉపయోగం లేదు. మీరు ఏదన్నా ఉంటే ఇంటి దగ్గర చేసుకోండి, తీసుకెళ్ళిపోండి. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి, ఉన్న రోజులు ఉంటాడు అని చెప్పారయ్యా. అంతే. టీవీలో ప్రోగ్రామ్ చూసి మనం ఇక్కడికి రావడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుని కృప, దేవుని కృప. అయ్యగారికి వెళ్ళి చూడండి. అమ్మ, సువార్తమ్మ ఉన్నావా అక్కడ? సువార్తమ్మ అంతకుముందు ఒకసారి ఇక్కడ వచ్చారంట. సువార్తమ్మ వచ్చిన అయ్యగారు వచ్చినప్పుడు వాళ్ళ కొడుకుని ఏదో తీసుకుని వచ్చారంట. నేను హల్లెలూయా. ఎక్కడికి వచ్చాక చచ్చిపోతారా? చచ్చిపోయిన మనిషి లేరు. అమ్మాయి ఒకవేళ చనిపోతే కూడా బ్రతుకుతారు ఇక్కడ. దానికి చెప్పట్లేవా? చనిపోతారు కదా వచ్చినప్పుడు. మరలా మనం ఉంటాం కదా, బ్రతికిస్తున్నాం. చప్పులు కొట్టాను గట్టిగా. ఆయనకి ఆయాసం, పుల్లయ్యకి బాగా ఆయాసం కదా. ఆయాసంతో కేకలు పెట్టేస్తున్నాడు, చిరాకు అయిపోతున్నాడు. అప్పుడు నేనేమన్నా తెలుసా? ఇక్కడ వచ్చా, 12 అయింది నాకు వచ్చినప్పుడు. కేకలు పెడుతూ అరుతున్నాడు. ఆయన అరితే మనకు ఇలాంటి పేషెంట్లు రోజు ఎంతమందిని చూస్తాం కదా. ఎంత సీనియర్ డాక్టర్ ఇక్కడ. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఎంత సీనియర్. హల్లెలూయా. అన్నీ తెలుసు మనకి. హల్లెలూయా. ఇక ఎక్కడ తిప్పలు పడ్డారు, ఏం జరిగిందో ఒక స్పాన్సర్ కొట్టారు. ఆయన ప్రశాంతంగా పడుకున్నావా పుల్లయ్య? హాయిగా పడుకున్నా. ఎన్ని రోజులు నిద్ర లేదు? ఎన్ని రోజులు లేదు నిద్ర? నెల రోజులు నిద్ర లేదు, నెల రోజులు ఫుడ్ లేదు, నెల రోజులు మోక్షం లేదు. ఇప్పుడు అది ఇవన్నీ బాధలు అంటే ఎంత కష్టం ఉంటుంది. అక్కడ జరిగిన లివర్ మీద ఉంది ప్రాబ్లం. కాళ్ళు వాపులోనే తగ్గిందా పుల్లయ్య? తగ్గిందండి, శుభ్రంగా తగ్గిపోయింది. హాస్పిటల్ ఎన్ని రోజులు మట్టి ఉన్నాయి వాపులు పుల్లయ్య? నెల వాపులు నెల, అన్ని నెల. నిన్న నేను వచ్చాను 12 టైంలో. ఇప్పుడు ఇంచుమించు అంతే కదా. మొత్తం నిన్నే తగ్గిపోయినాయి కదా. చప్పులు కొట్టాను గట్టిగా. ఎందుకంటే దేవుని బిడ్డలారా గమనించండి, ఇది దేవుడు నాకు ఇచ్చిన వరమే తప్ప ఇక్కడ నేనేమీ లేదు. నాది అర్థమైందా? నేను ఒక
మామూలుగానే ఉంటాను అన్ని విషయాల్లో. దేవుడిచ్చిన ఈ స్వస్థత విడుదల వరం ఇది. ఆ డాక్టర్లు చెప్తారు నీకు గుండెకి ప్రాబ్లం ఉంది, లివర్ ప్రాబ్లం ఉంది, ఈ కడుపు ప్రాబ్లం ఉంది, ఈ మోషన్ ప్రాబ్లం ఉంది, టాయిలెట్ ప్రాబ్లం, ఇన్ని ప్రాబ్లం. ఒక బ్యాగ్ పెట్టేశారు టాయిలెట్ కూడా. గజ గజ అల్లాడిపోతున్నాడు, కేకలు పెట్టేస్తున్నాడు. ఎవరి స్వాధీనంలో లేకపోతే నడుములోనే పోయి ఏమో మొత్తం మీద ఆగమైపోతున్నాడు. పుల్లయ్యా మౌనంగా ఉండో, యేసయ్య నేను బాగు చేస్తున్నాడు అని చెప్పటమే ఆగిపోయింది. చప్పట్లు కొట్టని అరుపులు కేకలు అన్నీ ప్రశాంతం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా అది నేనైతే ఆయన పుల్లయ్యా ఓయ్ చేయబెట్టుకో, నీ మీద నెత్తి మీద చేసానా? వేయలేదయ్యా. వేయలేదా? వేయలేదయ్యా. ఏమీ లేదు. సరే పరిస్థితులు బాగోలేదు, ఇల్లు బాగోలేదు, కుటుంబం బాగోలేదు, అయినా నాకు తెలుస్తుంది అది. నేను సరదాగా ఆయనతో కాసేపు మాట్లాడాను, చాలా ప్రశాంతం అయ్యాడు. అంతా మజ్జిగ పిసికి ఇచ్చే తాగాడు, దంసప్పులు తాగాడు. లైన్లో పడ్డాడు బండి, లైన్లో. ఎంతమంది అన్నదమ్ములు? వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములేనండి. ఈయనే మధ్యలో వాడు పుల్లయ్య పెద్దోడు, ఇద్దరు రెండు, అది మూడు, ఇంకొక మనిషి ఉన్నాడంట. 4 మనుషులు. 4 ఇంకొన్నారు ఎక్కువ, 4 అన్నదమ్ములు. మరి అల్లాడిపోయారండి అందరూ. ఎవరు అన్నమో వాళ్ళు వండుకుంటారు, కానీ బాధ వచ్చినప్పుడు కలిసిపోవాలి, అది గొప్పతనం. అన్నదమ్ములు అంటే వాళ్ళు విసురుతున్నారు గాలి, ఆయన ఓ అంటాడు, అంటూ ఉంటాడు. నాకు భయం వేస్తుంది, ఇదేంటి ఎట్లా అంటే దగ్గతాను కూడా ఆయన ఓవర్ యాక్షన్ చేస్తాడు. రోగం ఉంటే మనకు తెలుస్తుంది. చప్పులు కొట్టండి గట్టిగా. రోగం ఉంటే నాది బాధ్యత. హల్లెలూయా. రోగం ఏమున్నది? ఎంత పెద్ద రోగం ఉంది. ప్రపంచంలో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇది బాగవదు అంటే నా దగ్గరికి రండి, ఇక్కడ బాగా అయిపోతారు. చప్పులు కొట్టాలి గట్టిగా. నా దగ్గర రండి, ఇక్కడ రండి, అంతే బాగైపోతారు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి మేము బాగా అవ్వలేదు, మరలా మాకు చాలా కష్టాలు ఉన్నాయి అన్నవాళ్ళు అయితే ఇప్పటి వరకు నా దగ్గరికి రాలే. ఓకేనా? హల్లెలూయా. యేసయ్య మిమ్మల్ని తీసుకొస్తాడు. చప్పులు కొట్టండి గట్టిగా. ఇంకా ఒక వాతావరణంలో ఒక చక్కటి ప్రశాంతత యేసుక్రీస్తు నామములో మీకు కలుగును గాక. నేను మీ అందరి కొరకు ఉన్నాను. ఇంకా ఎంత జనం వస్తారో రానివ్వండి, ఎంతమంది ఇక్కడ అద్భుతం జరిగి వెళ్ళిపోతారు. ఆమేన్. ఎవరు టెన్షన్ పడకూడదు. ఇంత జన్మలో నాకు ప్రార్థన చేస్తారో చేయరు అని మనసులో కూడా మీరు అనుకోవద్దు. మీకు అందరికీ ఆహారం ఉంది. ఈరోజు ఒక సాక్ష్యం వాళ్ళు ఉన్నారు అక్కడ, గర్భఫలం లేకపోయినప్పుడు వచ్చి ఒక టీవీ స్పాన్సర్ చేశారు. చేసిన తర్వాత మనం గర్భఫలం ఇవ్వాలా వద్దా? ఇచ్చిన తర్వాత పుట్టిన సంగతి మనకి చాలా చెప్పాలా వద్దా? వాళ్ళు చెప్పకపోయినా తండ్రికి అద్భుతం జరిగిపోద్ది. ఇక్కడికి రావాలా? ఒక స్పాన్సరే వద్దు, ఎక్కువ వద్దు. మీరు ఎక్కువ ఇచ్చినా మేము అడుగుతాం ఎందుకు ఇస్తున్నారు ఎక్కువ అని. 2-3 వద్దు. రోజుకి 6 ప్రోగ్రాలు వస్తున్నాయి. ఎంతమంది చూస్తున్నారు కదా? నిజమేనా? 6 ప్రోగ్రాలు, ఒక్క ప్రోగ్రాం చేయండి, ఏం బాధలేదు. ఇంకోటి, ఎవరైనా మేము స్వస్థత కోసం ఇచ్చాము ఇది అని అట్లా అనొద్దు. సేవను ప్రోత్సహించండి. ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళు వచ్చారు కదా ఇక్కడ, ఎవరు సెకండ్ టైం రావద్దు, రావటానికి వీలు. నేను ఇవన్నీ ఇప్పుడు ఉన్న కాడికి సైడ్ చేశాను, ఇంకా నేను చేయను. అర్థమైందా? ఇప్పుడు ఇదంతా నిండిపోయి నాన్న తిప్పలాడుతుంటే కొద్దిగా కష్టపడి 3 వారాలు నా లైఫ్లో ఫస్ట్ టైం ఇక్కడ ఉండి పని చేశాను. రాత్రి బావులు పని వాళ్ళు ఎంత 5 గంటలకే వెళ్ళిపోతారు. అయితే పిల్లలు ఉంటారు, అందరితో చేపిస్తే కదా 3 వారాలు పట్టింది ఇదంతా షెడ్ అవటానికి. ఎక్కడ గృహం దర్శించలేదు. అలాగా ఎమర్జెన్సీ చాలా ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాలేరు, పట్టుకొచ్చి దారిలో చనిపోతారు కదా, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కనీసం ఒక రోజులో 2-3 వెళ్తాను, కనీసం ఒకటానే వెళ్ళాలి కదా, ఇంపార్టెంట్. అందరికీ మళ్ళీ ఇంత జన్మకు భోజనం ఉంటుంది, అది చాలా కష్టం. మీకు తెలుసు, అమ్మొత్తే తాతొత్తే మా అమ్మొత్తేనే మొక్కలు చూస్తారు. ఇక్కడ ఇంతమందికి ప్రశాంతత ఇవ్వాలని నా ఆశ. హల్లెలూయా. కాబట్టి అన్నీ మీకు మేలు జరగటానికి నేను చాలా అడుగుతాను, నన్ను ఫోన్ చేసినట్టు, అయ్యా మా ఊరు వస్తావా, ఇక్కడ వస్తావా అని. రాను అని చెప్తున్నావు. ఎప్పుడైనా పొరపాటున ఒక వీడియోలో పాతది ఏదైనా పడింది అనుకోండి, ఇక ఫోన్లు వస్తూ ఉన్నాయి. పిల్లలు ఇబ్బందులు పడిపోతున్నారు. 4 నుంచి 5 మంది ఫోన్లు మాట్లాడతారు, అందరు చెవులు పగిలిపోతున్నాయి, అన్ని ఫోన్లు వస్తాయి. అర్థమైందా? హల్లెలూయా. ఇక్కడ మెయిన్ ఏంటంటే చేతబడి ఉంది కదా, అది చేతబడి ఉంది కదా, క్లోజ్, సంపూర్ణంగా క్లోజ్. 100 కాదు 1000 మార్కులు వేసేయాలి, 1 నిమిషంలో వెళ్ళిపోతుంది చేతబడి.
దయ్యం ఉంటుంది కదా, దురాత్మ గాలి అంటాం చూడు, అవి ఇక్కడ కొట్టుడు తిట్టుడు పేర్లు అడుగుడు ఉండవు. పోవంటే వెళ్ళిపోతాయి. నాకేం చేయను, ఇక్కడికి వచ్చారు వెళ్ళిపోతాయి అంతే. రోగం ఉంది కదా, అది కిడ్నీయా, హార్టా, ఊపిరితిత్తులా, పేగులా, క్యాన్సర్ గెడ్డలా, తలకలో గెడ్డలా, కడుపులో గెడ్డలా, లేదంటే స్త్రీకి గర్భసంచి ఉంటుంది కదా దానికి సంబంధించిన ప్రాబ్లమా, ఇక ఎముకలంటే బోన్ క్యాన్సర్, క్యాన్సర్లు చాలా ఉంటాయి, బ్రెస్ట్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, ఇట్లా ఉంటాయి కదా. ఇవన్నీ సెకండ్స్లోనే, నిమిషం లేదు ఎక్కడ టైము. కొంతమంది కడుపులో పెద్ద పిల్లలు 2-3 ఉంటారు కూడా, అట్లా ఉంటారు కడుపులో 2-3 ఉంటారు కదా పిల్లలు, అదే అట్లాంటి వాళ్ళు కూడా ఇక్కడ నార్మల్ అయిపోతారు. చెప్పులు కొట్టాలి గట్టిగా ఆమేన్. అట్లాంటి వాళ్ళు కూడా ఇక్కడ నార్మల్ అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తాగిన మనిషి ఉంటాడు కదా, వాడు ఒప్పుకోవాలి, నేను ఈ రోజు నుంచి తాగను అని ఆయన ఒప్పుకోవాలి. అది మేము ఆపుతాం. తనకు తానుగా, పాస్టర్ గారు నాకేం జరుగుతుందో, నాకు భార్య ఉంది, చక్కటి భార్య ఉంది, 2 పిల్లలు 3 ఉన్నారు, నా బతుకేంటి ఇట్లా అర్థం అవట్లేదు, నేను తాగుతున్నాను అంటే తాగుతున్నా అన్న. నేను అడుగుతాను, వద్దు నువ్వు తాగొద్దు అని అనుకుంటున్నావా అంట. నిజంగా మరి 2-3 సార్లు అడుగుతాం, కన్ఫామ్ అన్నాక క్లోజ్. హల్లెలూయా. ఆ మనిషి వీళ్ళ భార్య వలన మొక్క ముందు వద్దు అని లోపల తాగలని ఉంటే నేను చేయను. కానీ ఒకవేళ పొరపాటున 2-3 సార్లు అడిగాక కన్ఫామ్ అన్నాక చేశాక అతను తాగితే చాలా ప్రమాదంలో పడిపోతాడు. అది మనం చేయట్లేదు. రెండవది ఏంటంటే గర్భఫలాలు అంటే లెక్కలేవు. ఇక అది స్పాన్సర్ తీసినాక వచ్చేస్తారు. కిడ్నీ ఇన్ఫెక్షన్ మనిషికి టాయిలెట్ రాదు కదా, వాళ్ళది మనం టైం తీసుకుంటున్నాం, మిగతా టైం లేదు. ఇక స్పాట్లో హీల్ అయిపోతారు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. కిడ్నీ టాయిలెట్ రాకపోతే 1-2-3 వారాలు రావాలి, ఇంకా మిగిలిన వాళ్ళు రాకూడదు. ఓకేనా? ఒక మనిషి మాంసం కూడా కరిగిపోయి ఉంటుంది. బెడ్ మీద ఉంటారు కదా, ఇలా పడిపోయి ఉంటారు, వాళ్ళు అన్నం తినరు, నీళ్లు తాగరు, ఆ మాంసం అంతా కరిగిపోయి కేవలం ఈ ఎముక మీద చర్మం మాత్రమే ఉంటుంది. వాళ్ళు స్వాట్లో ఇక్కడ బస్కిలు కొట్టేస్తారు. చప్పలు కొట్టండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ కొంతమంది ఎముకలు ఇరిగిపోతున్నాయి కదా, చేతులు, కాళ్ళు, ముఖం, తలకాయ, ఇంతే, అవి కూడా తగ్గిపోతున్నాయి ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే హాస్పిటల్ వెళ్తారు, కొన్నిటికి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఓకే, నేను కాదంటలేదు. ఒక హార్ట్లో ఒక 2-3 హోల్స్ పడ్డాయి అనుకోండి, వాళ్ళు కూడా చేతులు ఎత్తారు, ఇక్కడ తగ్గిపోతాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హోల్స్ పడిపోతాయి కదా, హార్ట్లో హోల్స్ పడిపోతాయి. కొంతమందికి బాడీలో నుంచి చీమ వస్తూ ఉంటుంది, కొంతమందికి హోల్ ఉండవో చీమ వస్తూ ఉంటుంది. చూసారా, విన్నారా లేదో తెలీదు, అది డాక్టర్కి అర్థం కాదు, అది హాస్పిటల్ స్కానింగ్ రేట్లు తెలియదు, చీమ వస్తుంది బాడీలో. కొంతమందికి పావులు వస్తూ ఉంటాయి ముసలోళ్ళకి, ఇవి డాక్టర్లకు అర్థం కాదు, మనకు అర్థమవుతుంది, మన ప్రార్థన దేవుడు వింటాడు, వాళ్ళు బాగైపోతారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ పరిచర్య నాకు దాదాపుగా ఇక్కడ స్టార్ట్ చేసి కూడా 14 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది, ఇది 15వ సంవత్సరం. ఎన్నో అద్భుతాలు నా ద్వారా ఈ స్కానింగ్లకి తెలవని డాక్టర్లకు మాకు అర్థం కావట్లేదు అన్నవి చాలా బాగా అయిపోతున్నారు. సరేనా? హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ యేసుక్రీస్తు నామములో అందరికీ స్వస్థ వస్తుంది. ఎవరు టెన్షన్ పడొద్దు, కోపపడొద్దు. ఎంత మర్యాద, ప్రేమ మనకు ఉండాలి. ఆ ప్రేమతోటే నేను ఇక్కడ పని చేస్తాను. ఇంకోటి ఏంటంటే, మీరు కానికిస్తే ఇవ్వండి, లేవండి లేదు, అది ఇక్కడ ఏం మ్యాటర్ కాదు. గుర్తుపెట్టుకోండి దయచేసి. మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు. నేను దేవుని సేవ చేయాలి, నాకు నేను కూడా చనిపోతున్న వ్యక్తిని, నేను చనిపోయే మూమెంట్ అది యేసుప్రభు అప్పుడు నాకు తెలియదు. చనిపోయే మూమెంట్లో ఒక పాస్టర్ గారు యేసుప్రభు నమ్ముకోమన్నారు. అక్కడి నుంచి నేను ఆయన్ని బూతులతోటి కోపంతో తలకే పగలు కొడతానని చెప్పి పరిగెట్టి ఇచ్చేసాను. మా ఇల్లు రోడ్డుకే ఉంటుంది. ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఆ రాత్రి నాకు చాలా ప్రాబ్లం అయింది. నెక్స్ట్ డే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఆయన బైబిల్ కాలేజీ పంపించాడు. నాకేం యేసుప్రభు గురించి చెప్పలేదు. నేను బైబిల్ కాలేజీలో యేసుప్రభు గురించి కొద్దిగా 3 నెలల తర్వాత తెలుసుకున్నాం. అప్పుడు కూడా యేసుప్రభు నాకు తెలియదు. దేవుని బిడ్డలారా గమనించండి, మంచి ఏ పాస్టర్ మాకు గురువు లేరు, కానీ యేసయ్య నాకు గురువు. హల్లెలూయా. అంటే
పాస్టర్ గారు ట్రైనింగ్ అవుతారు కదా, నేను ట్రైనింగ్ అయినా అట్లాగా ఒక 7 సంవత్సరాలు ఈ బైబిల్ని నేర్చుకున్నాను, నేను తెలుసుకున్నాను, దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నాను, దేవుని తెలుసుకున్నాను. ఒంటరి జీవితంలో దేవుణ్ణి గణపరుచుకుంటూ, ఆయన మహిమపరుచుకుంటూ, ఆరాధించుకుంటూ ఆయన స్వరంతో నేను ముందుకు వస్తున్నాను. ఏ మనుషులు నాకు ఇట్లా చేయి అట్లా చేయి అది చెప్పరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను కట్టే బిల్డింగులు కూడా నేను ఒకటే చెప్తాను, ప్రభువా నీ సేవ మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. నా ఫైనాన్స్ మ్యాటర్ అంతా నీకే సంబంధం, నేను అది పెట్టుకోను. ఎంతమందికి జీతాలు ఇవ్వాలి, ఎన్ని డబ్బులు టీవీలో కట్టాలి, మెయింటెనెన్స్ ఎంత ఉండాలి, ఇవన్నీ కారు డీజిల్తో సహా నువ్వు ఇచ్చేయి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతానని చెప్పాను. ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను, ఆ మాట ఆయన కూడా కట్టుబడి ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. నేను ఎక్కడికి వచ్చినా నాకు బాధ లేదు. నేను చెప్పాను, నాకు సౌండ్ సిస్టమ్, కెమెరా అంతా మొత్తం ఇస్తేనే సేవకు వస్తానంటే మొత్తం ఇచ్చేశారు. ఒకటి కాదు ఇచ్చింది, ఒకటి అడిగితే 3-4 గంటలు ఎక్కువ ఇచ్చాను నాకు ఆయన సేవ చేయటానికి. హల్లెలూయా. ధన విషయంలో కూడా నేను ఎక్కడ భయపడలేదు. ఒకవేళ ఒకళ్ళు ఇచ్చినా, ఒకవేళ ఇంకొకళ్ళు ఇవ్వకపోయినా దేవుడు అన్ని పనులు చేస్తాడు. నేను ఆయనకు ఇంకొకటి చెప్పాను, నేను ఎప్పుడు కూడా సేవలోనే ఉంటాను. బిల్డింగులు కట్టుకుంటా కూర్చుంటాం, భూములు కొనుక్కుంటా రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉండటం అది నాకు ఇష్టం లేదు ప్రభా, ఎందుకంటే అది నా పని కాదు కదా అని చెప్తాను. ఆ విషయంలో కూడా ఇదొక్కటి ఏంటంటే, ఇది బిల్డింగ్ కాదు కదా, ఇక్కడ ఉన్నారు మేస్త్రులు చాలా 10 మంది, ఇది అంతా దగ్గరుండి చేపించవలసి వచ్చింది అన్నట్టు. ఎందుకంటే ఇది కొంచెం మిస్టేక్ అయితే మొత్తం తేడైపోద్ది. కాబట్టి బిల్డింగ్లో నేను ఎక్కడా లేను, అది కడతానే ఉన్నారు, ఎంత డబ్బైనా అది కడతానే ఉన్నారు. ఆ తండ్రి నాకు ఇస్తాడు, నేను వాళ్ళకి ఇస్తాను. అంతా కనెక్టివ్ ఆ తండ్రితోనే. చప్పట్లు కొట్టాలి గట్టిగా. అలాగే స్వస్థత విషయంలో కూడా నేను చేయి పెట్టడమో మాట్లాడటమో అది లేదు, దయచేసి గమనించాలి. ఇక్కడున్న జనంలో ఒక మాట చెప్తున్నాను, నేను టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేశానయ్యా, నాకు సైతే స్వస్థత రాలేదు అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే, రెండోసారి వచ్చాను అన్నవాళ్ళు ఉంటే ఓసారి లేచి నిలబడి ప్రైజ్ లార్డ్ చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇది నా బలం కాదు, ఇది నా శక్తి కాదు. తండ్రి నన్ను ఏ విధంగా వాడుకుంటున్నాడో నేను ఆ విధంగా వాడబడుతున్నాను. నాకున్న ఆశ ఏంటంటే, నాకు ఇచ్చిన ఆయుష్లో నా ఏమాత్రం అది అంటే లోపం లేకుండా ఉన్న నా ఆ రోజులంతా అలాగా నేను కొనసాగించబడాలి. మీలాంటి బిడ్డలకు మేలు నా ద్వారా జరగాలి. సంవత్సరాల కొద్దీ హాస్పిటల్కి తిరిగినా తగ్గట్లేదయ్యా, డాక్టర్లు కూడా మాకేమీ అర్థం కావట్లేదమ్మా అని చెప్తే, ఇక్కడికి వచ్చి సెకండ్స్లోనే, నిమిషం ఎవరికి లేదు, హల్లెలూయా చెప్పండి గట్టిగా, సెకండ్స్లో యేసయ్య అద్భుతాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు తలలో గడ్లు, చెవులో హోల్స్ పడి చీములు రక్తాలు కారటం, ఆహారం తినలేకుండా గొంతుకు పనిచేయకుండా ఉండటం, కడుపు అంతా ఉబ్బిపోవటం, లోపల అవయవాలన్నీ పాడైపోయినాయి అంటే కూడా దేవుడు ఇక్కడ మంచి చేస్తున్నాడు. చప్పట్లు కొడతాం. ఒక చిన్న జోక్ చెప్తాను, ఆ తర్వాత ముందుగా జోక్ అంటే రియల్ జోక్ కాదు. నేను ఆదివారం లైవ్లో కూడా ఉంటుంది. ఒక ముసలాయన 3 కూతుర్లు, మాచర్ల వాళ్ళకి 3 కూతుర్లు, భార్య. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఏం జరిగిందో తెలియదండి. 3 కూతురు, ఒక కూతురు స్నానం చేపించడానికి నీళ్లు పెట్టింది. ఒక కూతురు నీళ్లు పెడితే వాళ్ళ భార్య ఏం చేస్తుంది, స్నానం చేపించాలి కదా, అప్పుడే అలా రుట్టుకుంటుంది, బాగా కాగుతున్న నీళ్ళు మగ్గు తీసి నోట్లో పోసేసిందంట. అప్పటికే ఈయనకి ప్రాబ్లం ఉన్నట్టు ఉన్నది చాలా. అయితే ఆ నీళ్ళు నోట్లో పోసేసింది ఆవిడ. ఆమె పోయేలేని కాదులే, ముసలాయనే, కాకపోతే ఎందుకు పోసింది అట్లా పోసింది. ఇక తర్వాత అప్పటికే రోగాలు ఏమో ఉన్నట్టు ఉన్నాయి ఈయనకి. జరిగిన విషయం ఏంటంటే, దానివల్ల కాదు, మామూలుగా ఏమో అయిపోయింది. ఏజ్ హాస్పిటల్ అక్కడ ఎక్కడ తిప్పారు, ఎక్కడ కాదన్నారు, తీసుకుపోయారు. మరలా ఏదో ప్రాబ్లం అయితే మళ్ళీ వచ్చారు. ఏ హాస్పిటల్లో తిరుగుతున్నారు, పట్టుకుంటలే. అక్కడి నుంచి ఒక ఫోన్ వచ్చింది, మాకు ఇట్లా ఉంది పరిస్థితి అని. చచ్చిపోయాడు ఆయన ఆల్రెడీ, కొమ్మలకి వెళ్ళిపోయాడు, మాటలేదు చూపులేదు. ఈ శనివారం తీసుకొచ్చి టెన్షన్ పడిపోతున్నారు పిల్లలు, తల్లి అందరూ వెళ్ళిపోయాక జస్ట్ ప్రార్థన చేస్తాం.
ఆయనకి ఏమంటారు అని జ్ఞాపకం వచ్చేసింది, అంతా కోమాల నుంచి బయటకు వచ్చేది, కళ్ళు తెరిచాడు. ఆయన లేవటమే ఈవిడ నా నోట్లో నీళ్ళు పోసేసింది, అంతా కాలిపోయింది అన్నాడు. అర్థమైందా? మేము అంతా సెట్ అయింది, వాళ్ళు కూడా సంతోషపడ్డారు. మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళి కొద్దిగా గ్లూకోజ్ పెట్టండి, బలానికి సూదేయండి, ఫుడ్ లేదు కదా అని చెప్తే వాళ్ళని నిర్లక్ష్యం చేశారు. చాలాసేపు ఇక్కడ వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని, కానీ బ్రతికిచ్చా. అందరూ చూశారు, సంతోషపడ్డారు, వాళ్ళు కూడా సంతోషపడ్డారు. ఆమేన్, హల్లెలూయా. లాస్ట్ స్టేజ్ ఎండింగ్ అలాంటి పరిస్థితి, కోమలు ఉన్న వాళ్ళని లెక్కలేని మంది ఇక్కడ బతుకుతున్నారు, బాగుపడుతున్నారు. నా శక్తి నా బలం కాదు, అది నా యేసయ్య నాకు ఇచ్చిన కృపావరం. అది ఓ బ్రదర్ వచ్చేసావా నువ్వే? ఆయన అయితే 3 వారాలు ఎంతో అందరు కుటుంబం అంతా సెలవు పెట్టుకుని నా చెయ్యొత్తున్నానా, బాగున్నావు కదా, ఇక్కడికి రా. నీ ఇంత ఇలాంటి మనిషి ఎవరైనా బతుకుతారా, ఎక్కడైనా బతుకుతారా? చూడండి, రండి, ఈయన పట్టుకోవాలి కూడా, రండి త్వరగా రండి. అయ్యో నాకే ఏడుపు వస్తుంది ఆయన చూస్తే. ఈయన ఎంత రిక్వెస్ట్, వాళ్ళ బాబాయ్ ఏడి, వాళ్ళ నాన్న బాబాయ్, వీళ్ళైతే 3 వారాలు 4 వారాలు ఎప్పుడొచ్చో బతులాడున్నారు. ఇంటికి ఒకసారి రండి, నేను ఈయన కూడా చచ్చిపోతాడేమో నాకు భయం అవుతుంది. చూడండి, ఆ మనిషి అయితే చేతే ఇంత లవన ఉందండి, ఎంత లవన, చెయ్య ఇంత లవన ఉందండి, చెయ్య ఒక్క చెయ్య ప్రార్థన చేసినప్పుడు అంతలో గెడ్డ బయటకు వచ్చేసిందండి చేతిలోనే. చూపించునన్నా, చెయ్యి చూపించు. ఆద్యము అక్కడ అంతలో ఉందా, అది ఇంకా లా ఉంది, ఇప్పుడు కొంచెం తగ్గింది. చేతి అరిచేతిలో ఇలా తిప్పచ్చు, అరిచేతిలో ఇంతలో పుండు కుళ్ళిపోయి బయటకు వచ్చేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇగో ఇక్కడ ఇంతలో గెడ్డ, మళ్ళీ ఈపులో ఇంతలో గెడ్డ, కాలు మీద గెడ్డ, ఈ చేతి మీద గెడ్డ, గెడ్డలు పుండ్లు చీమి వాసన కదా. అసలు మనిషి కూడా పాలిపోయాడండి. ఈయన డాక్టర్లు ఏవో చెప్పారు, నువ్వు చచ్చిపోతావు వెళ్ళిపోరా బాబు అన్నట్టు. ఈయన కూడా నమ్మకం పోయింది. ఒక మనిషి చెప్పాడు, ఎల్లో పలానా చాటు దైవజనుడు ఉన్నాడు. చప్పట్లు కొట్టండి, ఇది న్యాచురల్. హల్లెలూయా. వెళ్ళో పలానా చాటున దైవజనుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ దైవజనుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. మీరు కొంతమంది క్రైస్తవులు ఉంటారు, తింగర క్రైస్తవులు. వీళ్ళు అంటారు, నేనంట కొన్ని సందర్భాలు నేను ప్రార్థన చేస్తా బాగుపడ్డాడు అంట కదా, నువ్వెట్లా బాగు చేస్తావు? ఒకడు మెసేజ్ పెడతాడు, ఏమని, నేను బాగు చేశాను అంటావేంటి అని చెప్తారు. నాకు కోపం ఉంటుంది, కానీ ఇక ఆడితో మనం ఏదన్నా లింకులు పెట్టుకుంటే మళ్ళీ అది వేరే సిచ్యువేషన్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈయన యేసుప్రభు నమ్ముకున్నావా నువ్వు? తెలుసా? చర్చి తెలుసా? తెలియదు. మరి ఆయన వెళ్ళి యేసుప్రభు బాగు చేస్తాడా? తింగరనాయాలారా, కొంచెం అర్థం చేసుకుంటారా బాబు. తింగరేశాలు ఎందుకు వేస్తారు? దేవుడిచ్చిన వరం ఇది. నేను బాగు చేస్తా, నువ్వు బాగు చేయి, ఇవన్నీ తింగరేశాలు, తాగుబోతే వ్యవహారాలు, ఇవన్నీ తిరిగిపోతే వ్యవహారాలు, తాగుబోతే వ్యవహారాలు. అరే మనిషిని నేను మాట ఇచ్చాను, నేను నిన్ను బ్రతికిస్తా. చాలా అసలు ఆయన కూర్చుని ఒక అడుగు వేయలేని మనిషిని ఈరోజు 3-4 వారాలుగా రా నాయన ఇంటికి, డబ్బులు కూడా రా, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు. ఇంటికి వస్తే కొంచెం మనకి ఎక్కువ ఖర్చు ఉంటుంది, రోజుకి చాలా ఖర్చు ఉంటుంది కదా, అది ఉంటుంది. అయ్యా అన్నీ మేము చూసుకుంటాం. లేని వాళ్ళు, పేదవాళ్ళు, చిన్న పనులు చేసుకునే వాళ్ళు 1 నెల ఎంతో అడుగుతున్నారు, రండి 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 డబ్బులు చూసుకున్నామని. వాళ్ళ దగ్గరికి వెళ్దామంటుంటే కుదరలేదు. చూడండి, అన్యజనులు ఇక్కడ బాగుపడుతున్నారు. చెప్పలు ఆనాడు ఎలీషా విషయంలో ఒక చిన్న ఇజ్రాయెల్ దేశపు చిన్న అమ్మాయి ఏం చెప్తుంది, నయమా నువ్వు వెళ్ళు, మా దేశంలో ప్రవక్త ఉన్నాడు, బాగైపోతావు అన్నాడు. అన్నాడా? అదే అందా అమ్మాయి? ఇంకేమన్నా అందా? ప్రవక్త దగ్గర ఉన్న కెపాసిటీ పిల్లకి తెలిసింది. ఆయన అక్కడికి వెళ్ళాడు, బాగు అయిపోయాడు, అంతే. ఒక వ్యక్తి చెప్తాడు ఈయనకి, నేను అక్కడికి వెళ్ళాను, నేను బాగుపడ్డాను, నువ్వు వెళ్ళు అన్నాడు. ఈయన వచ్చాడు. ఈ మనిషి వాళ్ళు ఇలాగున్నాడంటే దేవుని కృప. చప్పట్లు కొట్టాలి గట్టిగా. మొత్తం వాళ్ళు 3 పట్టుకోండి, పక్కకు తీసుకోండి, 3 పట్టుకోండి జాగ్రత్తగా. ఆయన మీ 2 పట్టుకోండి బాబు, జాగ్రత్తగా పట్టుకోండి. చప్పట్లు కొట్టండి గట్టిగా, యేసయ్య నామములో చప్పట్లు కొట్టండి. అది ఆ మనిషి అట్లా ఉన్నాడు. అప్పుడు ఏంటి కుస్తీలు పట్టినట్టుకున్నావేంటి? పట్టుకోండి, అలేదు జాగ్రత్తగా పట్టుకోవాలి. చప్పట్లు కొట్టండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. పట్టుకోండి హల్లెలూయా, పట్టుకో. యేసు నామములో ఫిల్ ద హోలీ స్పిరిట్ ఫైర్ బాబా జాత. ఆమేన్ జీసస్. చప్పట్లు కొట్టండి, అలా చూడొద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జాత వాటర్ ఇది. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి, వాటర్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. లేపండి కొద్దిగా, లేపండి. ఆమేన్.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు నామములో ద ఫైర్ ఆమేన్. దేవతా ఏమని చెప్తావు నిరంజన్? క్యాన్సర్ కూడా వచ్చింది. క్యాన్సర్ వచ్చింది. 4th స్టేజ్ క్యాన్సర్. 4th స్టేజ్. 4th స్టేజ్. దాని అర్థం ఏంటంటే ఇంకా స్టేజ్లు లేవు, అయిపోయినాయి. 1 2 3 4th అంటే ఇంటికి వెళ్ళిపోవాలా, చచ్చిపోవాలా, అంతే. ఉన్నంతకాలం ఇంట్లోనే పెట్టుకొని అన్నారు. అది ఇబ్బందులు పడుకుంటూ నరకం చూసుకుంటూ చేయి తీసేయాలన్నారు. చేయి కూడా తీసేయాలా. ఇప్పుడు ఇది ఎలుగుంది కదా, ఈ చేయి తీసేయాలా. కాళ్ళు అట్లా ఉన్నాయి కదా, కాళ్ళు తీసేయాలా. ఇదిగో ఇక్కడ చూడండి ఒకసారి, ఇది దాదాపు తగ్గిపోయింది కదా. ఏది ఇది ఒకటే ఉందండి, ఇంకోటి ఏది ఇక్కడ పైన ఉందా? ఏది? ఇదిగో ఇది చాలా పెద్దదండి, ఇది కూడా కనిపిస్తుందా? చాలా పెద్దది. ఎంతలో ఉండే అప్పుడు? ఇక్కడ. ఇంకోటి ఎక్కడ ఉంది? ఇక్కడ ఆ చేతిలోనా? ఇది గుదుగుదుగుదు మో చేతిలో. ఈ చీమలు ఆగిపోయినాయా? అయిపోయింది. చప్పట్లు కొట్టాలి. ఆ విషయం 2 తొడలు కూడా ఉంది ఇక్కడ సైడ్. అంటే ఏదో ఒక రోబో ఉంటుంది కదా, దానికి తిప్పేస్తే ఈ చెయ్యి ఇటు వెళ్ళిపోద్ది, ఈ చెయ్యి ఇటు వెళ్ళిపోద్ది. ఇప్పుడు మరి ఈ చెయ్యి తీసేస్తారు, ఇక్కడ కాలువలు కూడా తీసేయాలా? బాబ్నార్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో ఇంతలా ఒక గడ్డ ఆపరేషన్ చేసి చేసిండు మీకు. ఆయనకి ఈయన తండ్రి, ఆయన చిన్నాన్న, ఎక్కువ కనెక్ట్ వీళ్ళిద్దరు ఉన్నారు, అందుకే ఆయనకి చేసిన. ఏమన్నా కరెక్ట్ ఉందా? డాక్టర్లు ఎక్కడన్నా ఉన్నారా కరెక్ట్? అది ఏది వస్తుంటే అది తీసేస్తారు, ఏది వస్తే అది ఇంకా మనిషిని కాదు. ఈ తలకాయ కొత్తే తలకాయ తీస్తే మనిషి ఇక్కడి నుంచి ఏం చేస్తాడు? ఇట్లాంటి పనులు ఉన్నాయి. అట్లా 4 సార్లు ఆపరేషన్ చెప్తున్నా అయ్యగారు. ఆయనకి 4 సార్లు ఆపరేషన్. చాలా ఇబ్బందులు ఉంటాయి, డబ్బు కూడా తీసే కొద్దీ వస్తున్నాయి. ఇక్కడ తీస్తే వేరే దగ్గర వస్తున్నాయి. ఇక్కడికి వచ్చి ఇది మీకు చర్చి తెలియదు అసలు? తెలియదు. ఎప్పుడు పోలేదా? ఎప్పుడు రాలేదు. ఇక్కడికి వచ్చాక ఎట్లున్నాడు మీ అబ్బాయి? ఇప్పటికి వచ్చినాకనే కొద్దిగా దారి పడింది. చప్పట్లు కొట్టండి. నిరంజన్ ఓకే, హ్యాపీ కదా? హ్యాపీ. ఆ అబ్బాయి ఫేస్ మారిపోయింది. అసలు ఆ గడ్డల నుంచి చీమ ఎంత వస్తుందో తెలుసు అసలు ఎలాగవుతుందండి? అయ్యగారు ఇక్కడ కూడా షెడ్ అది గుస్తుందని తనలాడుతున్నాం, మందులు పెడుతున్నాం, గోళీలు, డ్రాప్అవుట్స్ ట్రీట్మెంట్ కూడా చూపిస్తున్నాం. ఈ చెయ్యి ఒక్కటి చాలా బాధ ఉంది అని తనలాడుతాడు. అచ్చంకులు కూడా ఒక గడ్డ. ఆయన బాడీలో గడ్డలు లేని ప్లేస్ లేదు, కానీ ఇక్కడ మనకు ధైర్యం ఉంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనకి చాలా ధైర్యం ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏమాత్రం భయం లేదు. హల్లెలూయా. వెళ్ళండి, పర్లేదు. మనలో కొంతమంది తెలుగు కళ్ళోళ్ళు ఉంటారు తెలుసా, ఏదైనా నన్ను ఇరికించాలనుకుని నేనేం భయపడను, జైలుకి వెళ్ళాను, అక్కడ కూడా సువార్త ప్రకటిస్తాను కదా. భయం ఏం లేదు. ఎవరైనా చచ్చిపోతారే, నాకేం భయం లేదు. పోలీసులు పట్టుకుని వెళ్తారు, అదేం భయం లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎవరికి భయపడేది లేదు. హల్లెలూయా, హల్లెలూయా చెప్దామా చప్పట్లతో. ఆమేన్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాగే ప్రతి మంగళవారం కూడా భువనగిరిలో యేసు ఆశ్రయపురం ఉన్నది. భువనగిరిలో దయచేసి ప్రతి మంగళవారం కూడా అక్కడ కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రంగూడ, మంగళవారం అయితే యేసు ఆశ్రయపురము భువనగిరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.